హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో చెన్నై అండ్ భువనేశ్వర్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్, నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాం. ఒకసారి పీఈటీ అండ్ ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఈ వీడియోలో చూద్దాం. నిన్న సికింద్రాబాద్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చేశాను, పీఈటీ అండ్ ఫైనల్ కట్ ఆఫ్. అది మళ్ళీ డీటెయిల్గా అనలైజ్ చేసి ప్రీవియస్ ఇయర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి అని డీటెయిల్గా అనలైజ్ చేసి మళ్ళీ ఒక వీడియో చేస్తాను సికింద్రాబాద్ మీద. ఈ వీడియోలో అయితే చెన్నై అండ్ భువనేశ్వర్ కట్ ఆఫ్స్ అయితే చూద్దాం. ముందుగా ఫస్ట్ భువనేశ్వర్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. 2019లో వచ్చింది నోటిఫికేషన్, 2022లోని అయ్యింది ఎగ్జామ్ అనేది. కరోనా వల్ల డిలే అయింది కదా, మీకు తెలిసిందే కదా. అప్పుడు కట్ ఆఫ్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. అప్పుడు ముందు పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయో చూద్దాం ఫస్ట్. ఇప్పుడు వేకెన్సీ అనేది మొత్తం 2555 ఉన్నాయి 2019లో. ఓకే, ఇప్పుడైతే 900 ఉన్నాయి. చూడండి, మినిమం ఒక 1.5 టైమ్స్ తగ్గిపోయింది అప్పుడు మీద అయితే మాత్రం. అప్పుడైతే 1 సీట్కి కాంపిటీషన్ అయితే మాత్రం పర్ సీట్ అయితే ఇలా ఉండేది. ఇప్పుడైతే మాత్రం చాలా ఎక్కువ ఉంది, ఒక 280 ప్లస్ ఉంది ఇప్పుడైతే కాంపిటీషను. ఇది కాదు, 280 ప్లస్ అయితే ఉంది కాంపిటీషను ఇప్పుడైతే ప్రజెంటు. ఒకసారి అప్పుడు కట్ ఆఫ్ అయితే చూద్దాము. మనకి ప్రీవియస్ ఇయర్లో కట్ ఆఫ్ అయితే నార్మలైజ్డ్ స్కోర్, ఇది పీఈటీ కాదు. మనకి పీఈటీకి కొంచెం తక్కువనే ఉంది, ఒక 5-6 మార్క్స్ అనేవి తక్కువనే ఉంది. ఇది నార్మలైజ్డ్ స్కోరు, అంటే ఫైనల్ స్కోర్ అనమాట ఇది ఏకంగా. ఓకే, ఫైనల్ స్కోర్ ఇది, రైట్. అయితే మనకి యూఆర్కి వచ్చేసి 66 ఉంది, ఓబీసీకి వచ్చేసి 58, ఎస్సీకి వచ్చేసి 49, ఎస్టీకి వచ్చేసి 44, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 48 అని ఉంది. అప్పుడు అంటే కొంచెం వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. కొంచెం అంటే చాలామంది రాయలేదు, కరోనా టైంలో చాలామంది వేరే జాబ్స్కి వెళ్ళిపోవడం వల్ల చేశారు. అంటే కాంపిటీషన్ అనేది తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు వేకెన్సీస్ అనేవి తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది, రివర్స్లో ఉంది ఇప్పుడు. ఓకేనా. మనకి భువనేశ్వర్కి వచ్చేసి సేఫ్ స్కోర్ అనేది చూద్దాం, పీఈటీకి ఎంత ఉంటుంది, ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో చూద్దాం. ఓకేనా. రేపు మాత్రం సికింద్రాబాద్కి అయితే మాత్రం వీడియో చేస్తాను, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది రేపైతే చూడండి. ఇప్పుడు భువనేశ్వర్ పీఈటీ కట్ ఆఫ్ అండ్ ఫైనల్ కట్ ఆఫ్ చూద్దాం. యూఆర్కి వచ్చేసి ఒక 68 ప్లస్ ఉంటే సరిపోతుంది. ఇది పీఈటీ కట్ ఆఫ్ ఇది. ఓకేనా. ఇది నార్మలైజ్డ్ స్కోరు, పీఈటీ కట్ ఆఫ్ 68 ప్లస్ వస్తే మీరు పీఈటీకి అయితే కన్ఫామ్గా క్వాలిఫై అవుతారు. ఫైనల్ కట్ ఆఫ్ అయితే మాత్రం మీరు ఒక 4-5 మార్క్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. 73 దగ్గర ఉండాలి మీకు ఫైనల్ మార్క్స్ అనేవి. ఓకేనా. ఇది పీఈటీకి, ఇది ఫైనల్. ఓకేనా. ఓబీసీకి వచ్చేసి ఒక 65 ప్లస్ ఉంటే సరిపోతుంది పీఈటీకి అయితే. ఓకేనా. మీరు ఫైనల్ కట్ ఆఫ్ అయితే ఒక 70 ఉండాలి. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 62 ఉంటే సరిపోతుంది మీకు. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి 67 ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎస్సీకి వచ్చేసి ఒక 59 ఇలా ఉంటే సరిపోతుంది మీకు ఫైనల్ కట్ పీఈటీకి. ఇది ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు ఒక 63 ఈ రేంజ్లో ఉంటుంది. ఎస్టీకి వచ్చేసి ఒక 55 ప్లస్ వస్తే సరిపోతుంది. మళ్ళీ ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి ఒక 59 ఇలా ఉంటే సరిపోతుంది. సిసిఐకి అయితే మాత్రం రన్నింగ్ అయితే ఉండదు, పీఈటీ ఉండదు. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఒక 45 ప్లస్ వస్తే సరిపోతుంది. దీనికి ఒక 45 ప్లస్ వస్తే కన్ఫామ్గా సరిపోతుంది. ఇది భువనేశ్వర్ అనమాట. ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం పీఈటీ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. మీ స్కోర్ అనేది మీరు ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం మీరు ఈ స్కోర్ వస్తే మాత్రం సరిపోతుంది. ఓబీసీకి అయితే ఒక 68 ఈ రేంజ్లో వస్తే మాత్రం మీరు రన్నింగ్ హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పీఈటీకి అయితే క్వాలిఫై అయిపోతారు. మరి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండాలంటే మీకు ప్లస్ 4-5 మార్క్స్ అయితే కన్ఫామ్గా ఉండాలి, మీకని కాదు ఎవరికైనా. ఏ జోన్లో అయినా చూసుకోండి,
మీరు ఫైనల్ లిస్ట్‌లో ఉండాలంటే మాత్రం మీకు పీఈటీ కట్ ఆఫ్ మార్క్స్ కంటే మీకు 4, 5 మార్క్స్ అనేవి ఎక్స్ట్రా ఉండాలి. ఏ జోన్ అయినా కానీ, ఏ కేటగిరీ అయినా కానీ. ఎందుకంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తాడు. పీఈటీకి 1:3 రేషియోలో తీస్తాడు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా రన్నింగ్ పీఈటీ క్లియర్ చేశారనుకోండి, కన్ఫామ్‌గా మళ్ళీ అందులో మెరిట్ లిస్ట్‌లో అంటే ముగ్గురిలో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయో చూస్తారు. 0.01 కూడా కాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా? అది. నెక్స్టు చెన్నై చూద్దాము. చెన్నై ఇది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్. చెన్నై వచ్చేసి లాస్ట్ టైం అయితే 9,500 ఉన్నాయి. ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి అప్పుడైతే 2019లో. ఇప్పుడైతే 2,694 ఉన్నాయి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. పోనీ ఒక 10,000 అనుకుంటే 4 టైమ్స్ తగ్గిపోయినాయి. పీఈటీ కట్ ఆఫ్ అయితే 60 ఉంది ఇయర్కి. ఫైనల్ కట్ ఆఫ్ అయితే 67. ఓబీసీకి అయితే 55. ఫైనల్ అయితే 63. ఈడబ్ల్యూఎస్కి అయితే 40. ఫైనల్ అయితే 47. ఎస్సీకి అయితే 49 పీఈటీ కట్ ఆఫ్. ఎస్సీకి అయితే ఫైనల్ 56. నెక్స్ట్ ఎస్టీకి వచ్చేసి 43 ఉంది పీఈటీ కట్ ఆఫ్. ఫైనల్ వచ్చేసి 55 ఉంది. అప్పుడైతే చూడండి మినిమం ఒక 7-8 మార్క్స్ ఎక్స్ట్రా రావాలి. అలా ఉండదు. ఇప్పుడైతే మినిమం ఒక 5 మార్క్స్ అనేవి ఎక్స్ట్రా వస్తే మీకు కన్ఫర్మ్గా ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం చెన్నైకి అయితే పీఈటీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో చూద్దాం. ఒక్క నిమిషం. మనకి ఫస్ట్ అయితే పీఈటీ కట్ ఆఫ్ అయితే చూద్దాం. చెన్నై కూడా మరి కాంపిటీషను మరీ అంత తక్కువేం లేదు. అలా అని మరీ అంత డేంజర్ జోన్లో అయితే లేదు. మీడియం జోన్లోనే ఉంది. చెన్నైకి కూడా మరీ అంత తక్కువే ఉండదు, ఎక్కువ ఉండదు. మీడియంగా ఉంటుంది. మీరు పీఈటీ క్వాలిఫై అవ్వాలంటే ఒక 69 వస్తే యూఆర్ అనేది సరిపోతుంది. 69 వస్తే మాత్రం సరిపోతుంది పీఈటీకి అయితే. ఫైనల్ కట్ ఆఫ్ అయితే ఒక 74 ఈ రేంజ్లో ఉండాలి. ఓకేనా? మీకు ఓబీసీకి వచ్చేసరికి ఒక 66 ప్లస్ వస్తే మాత్రం సరిపోతుంది దేనికి పీఈటీకి. ఫైనల్ కట్ ఆఫ్ అయితే మాత్రం మీకు ఒక 70 ప్లస్ రావాలి. ఒక 71 ఈ రేంజ్లో రావాలి. ఓకేనా? ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 63 ప్లస్ వస్తే సరిపోతుంది పీఈటీకి. ఫైనల్ కట్ ఆఫ్ అయితే ఒక 68 ఈ రేంజ్లో రావాలి. నెక్స్ట్ ఎస్సీకి వచ్చేసి ఒక 62 ఈ రేంజ్లో ఉంటుంది. 62 ప్లస్ వస్తే మీకు కన్ఫామ్గా పీఈటీకి అయితే క్వాలిఫై అయిపోతారు. ఓకేనా? పీఈటీ కట్ ఆఫ్. ఓకేనా? 67 ఈ రేంజ్లో మీకు వస్తే మాత్రం కన్ఫామ్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటారు. నెక్స్ట్ ఎస్టీకి చూద్దాం ఇప్పుడు. ఎస్టీకి వచ్చేసి ఒక 60 ప్లస్ వస్తే సరిపోతుంది. 60 ప్లస్ వస్తే సరిపోతుంది. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి ఒక 65 ఈ రేంజ్లో ఉంటుంది. 64, 65 అంతే. అలాగే సీసీఏకి అయితే మాత్రం ఉండదు కదా, పీఈటీ కట్ ఆఫ్ అయితే ఉండదు. మీకు ఇందులో కూడా ఒక 46, 48 ఈ రేంజ్లో వచ్చి ఉంటే మాత్రం 48 దగ్గర మీకు వచ్చి ఉంటే సీసీఏ కేటగిరీకి కన్ఫామ్గా మెరిట్ లిస్ట్లో అనేది ఉంటారనమాట. ఓకేనా? మీకు ఎలాగా రన్నింగ్ అయితే ఉండదు, పీఈటీ అయితే ఉండదు. మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో డైరెక్ట్గా తీసేస్తారు కాబట్టి 48 వచ్చి ఉంటే కన్ఫామ్గా మీరు ఉండే అవకాశం ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండే అవకాశం ఉంటుంది. 48 ప్లస్ ఉండాలి మీకు. ఓకేనా? అది ఈ వీడియోలో. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపైతే మాత్రం సికింద్రాబాద్ జోన్కి క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మొత్తం ఈ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు మాత్రం పీఈటీకి అయితే మాత్రం ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే అప్పటికప్పుడు వేయలేరు రన్నింగ్ అనేది. 20 days టైం మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకేదైనా జోన్ చేయాలంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.